అంతేనా? అంతే. ఓకే, మరి ఇంకా తెలంగాణ రేపటి నుంచి బీజేపీ దూకుడు ఎలా ఉండబోతోంది? ఎందుకంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రతి ఒక్కరి, వాళ్ళ ప్రెస్ మీట్లు కావచ్చు, సంబరాలు కావచ్చు, జిల్లా వాడ తేడా లేకుండా ఇక్కడ తెలంగాణలో గెలిచామన్నంత రేంజ్లో బీజేపీ సంబరాలు చేసుకుంటుంది. మరి రేపటి నుంచి ఈ మార్క్ ఎలా ఉండబోతుంది, పోరాటం ఎలా ఉండబోతోంది? రేపటి నుంచి ప్రతి బీజేపీ నాయకుడు కార్యకర్త 24/7 పార్టీని డెవలప్ చేసే కార్యక్రమంలో ఉంటారు. ఎందుకంటే మేము చూస్తున్నాము బీజేపీ పార్టీలో ఎప్పుడు ఏదో ఒక అసైన్మెంట్ ఇస్తూనే ఉంటారు, ఎప్పుడు ఖాళీ ఉంచారు క్యాడర్ను. అంటే నాయకులు కావచ్చు, లేకుంటే ఏ రకంగా మీటింగ్స్ పెట్టడము, తర్వాత సర్వే చేయడం కానీ, లేకుంటే సర్వీస్ చేయడం కానీ, ఇవన్నీ ఏ పార్టీలో కూడా చూడలే. అట్లా ఇంకా ముందుకు 24/7 ఒక హానెస్ట్గా, ఒక నిజాయితీ పరంగా, ఒక సాక్రిఫైస్ తోటి ముందటికి వెళ్ళడానికి ప్రతి బీజేపీ నాయకుడు కార్యకర్త కంకణం కట్టుకున్నారు. రేపటి నుంచి అదే కార్యక్రమంలో పోతారు. రేపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని గవర్నమెంట్ తీసుకురావడానికే ప్రతి కార్యకర్త ఈ ఉత్సాహంతో పనిచేస్తారు. ఓకే, మరి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఈసారి ఎవరిని వరించబోతుంది, ఎవరైతే బాగుంటుంది అన్నది ఒకటి. క్యాడర్లో అయితే ఒక చిన్నపాటి ఏదో ఒక బండి సంజయ్కి సపోర్ట్గా ఉండేవాళ్ళు, ఈటల రాజేందర్కి సపోర్ట్గా ఉండేవాళ్ళు, ఇలా రకరకాల డిస్కషన్ జరుగుతుంది కదా. మరి ఏ ప్రాతిపదికన అధ్యక్షుడు ఎన్నిక ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ బండి సంజయ్ గారా, ఈటల రాజేందర్ గారా అనేది కాకుండా మోడీ గారికి, అమిత్ షా గారికి, తర్వాత నడ్డా గారికి వాళ్ళు తెలుసు. ఆ అధ్యక్ష పదవి అయ్యేంత వరకు కూడా ఎవరికి కూడా తెలియదు. అందరు కూడబలుకొని ఒకటే మాట చెప్పాలని ఫిక్స్ అయిపోయారా ఏంటి? ఎవరిని అడిగినా అధ్యక్ష చివరి నిమిషం వరకు పేపర్ తీసి అక్కడ స్టేజ్ మీద అనౌన్స్ చేసే వరకు ఏ ఒక్కరికి తెలియదండి అనేసి, అంటే ఇదే ఆన్సర్ మీడియాకి చెప్పడానికి కూడబలుకున్నారా ఏంటారు? వాస్తవం కనుక అదే చెప్తున్నారు. అట్లా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తానో, పైరవి చేస్తానో, ప్రెజర్ చేస్తానో ఇచ్చేది కాదు. వాళ్ళు ఒక ప్రతిపాదిక తీసుకుంటారు, దానిపైన వాళ్ళకి అన్ని క్యారెక్టర్స్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. చెల్లా నారాయణ గారికి అంటే ఈ క్యారెక్టర్ ఉన్న పర్సన్ ప్రస్తుతానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయితే బాగుంటుంది అన్న ఏమన్నా క్వాలిటీస్ మీ మైండ్లో ఉన్నాయి? అంటే అగ్రెసివ్గా వెళ్ళే వాళ్ళ, సౌమ్యంగా వెళ్ళే వాళ్ళ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి పర్సనాలిటీ, ఏ క్యారెక్టర్ ఉంటే తెలంగాణ బీజేపీ దూకుడుగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణలో అంటే మంచి యాక్టివ్ స్పిరిట్, తర్వాత ఒక మాస్ లీడర్, ఓకే, ఆ రకంగా ఉండి అగ్రెసివ్గా ఉండాలి. ఉంటే డెఫినెట్లీ పార్టీల ప్రజల్లో ఉంది, దాన్ని లేపగలిగే శక్తి ఉండాలి. అది డెఫినెట్ జరుగుతుంది. ఆ దిశగానే సెలక్షన్ జరుగుతుందని అనుకుంటున్నాను. ఓకే, అంటే రేస్లో అయితే చాలా మంది ఉన్నారు. ఉన్న దాంట్లో మీరు ది బెస్ట్ టాప్ 5లో వీళ్ళలో ఎవరైనా అయితే బాగుంటుంది అనేసి అని అనుకుంటే చెల్లా నారాయణ గారు టాప్ 5లో ఎవరికి ఇస్తారు? అట్లా ఏముండదు. మా పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ. మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు అభిప్రాయం చెప్పడానికి ఇబ్బంది? అట్లా ఏం ఇబ్బంది ఏం కాదు. అసలు ఆ స్కోపే లేదు కదా. నేను అనుకుంటేనో ఇంకోటి అనుకుంటే అయ్యేది కాదు. టాప్ 5లో వీళ్ళు ఉన్నారండి నా మైండ్ లో, దీంట్లో ఎవరైనా సరే బీజేపీ పార్టీ దూసుకెళ్ళిపోతుంది అని అది అట్లా ఏం లేదు. ఎవరిచ్చినా ఆ సమర్థున్నే సెలెక్ట్ చేస్తుంది. ఓకే, సమర్థవంతమైన వ్యక్తినే సెలెక్ట్ చేస్తుంది. అంటే ఓటింగ్ అయితే ఉంటుంది కదా, అంటే ప్రతి ఒక్కరిని ఎవరైతే ఏంటి వీళ్ళ క్యారెక్టర్ పరంగా మీరేమంటారని ప్రతి ఒక్క సభ్యుని అయితే అడుగుతుంది కదా, అడుగుతారు. తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, పార్టీ ఇంటెలిజెన్స్ ఉంటుంది. దాని క్రమంగా మనిషి యొక్క క్యారెక్టరు, మనిషి యొక్క వ్యవస్థను బట్టి, ఆయనకుండే బ్యాక్గ్రౌండ్ని బట్టి ఆలోచించి